శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద తుంపర్తి కాలనీ వాసులు మహాధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీలోకి తమ కాలనీని విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. డీలిమిటేషన్ ప్రక్రియలో 40 వార్డులను 48 వార్డులుగా పెంచుతున్న నేపథ్యంలో తమ కాలనీని కూడా కలపాలని కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తుంపర్తి కాలనీ ధర్మవరం పట్టణ సమీపంలోనే ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో పేదలకు 6,600 ఇళ్ల స్థలాలు కేటాయించారని గుర్తు చేశారు. ఇప్పటికే దాదాపు 1,500 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయని తెలిపారు. మరో 3,000 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. ఇంత పెద్ద కాలనీని పంచాయతీ పరిధిలో ఉంచడం సరైనది కాదన్నారు. మున్సిపాలిటీలో విలీనం చేస్తే ప్రజలకు మౌలిక వస్తువులు మెరుగ్గా ఉంటాయని పేర్కొన్నారు. కాలనీ వాసుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తుంపర్తి కాలనీ మున్సిపాలిటీ పరిధిలోకి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి కల్పించాలి. తుంపర్తి కాలనీలో ఉన్నటువంటి వాసులకు మౌలిక సదుపాయాలను సచివాలయం కానీ తర్వాత స్టోర్ ఏర్పాటు చేయడం కానీ తర్వాత నీటి సమస్య ఉంటుంది. ఇంతకు ముందు ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఓపెనింగ్ చేశారు, తర్వాత నిర్మాణం జరగలేదు. ఇలాంటి మౌలిక సదుపాయాలన్నీ చాలా ఉన్నాయి. కరెంటు వర్క్ వేసినారు కానీ దాన్ని లైట్ రిపేర్ చేసినానికి మున్సిపాలిటీ అడిగితే మాకు సంబంధం లేదని అంటున్నారు. పంచాయతీ కట్టారు, పంచాయతీ అడిగితే మాకు సంబంధం లేదు, వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదని ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలన్నీ రాకుండా కాలనీ వాసులకి ఇబ్బంది లేకుండా చేయాలనేది మీరు స్కూల్లో ఓపెన్ అవుతుంది కదా, పిల్లలకు చాలా ఇబ్బంది. కనీసం చిన్నపిల్లలు 5వ తరగతి పిల్లలు కూడా మన కన్వీనియన్స్ లేదు. దయచేసి స్కూల్ విషయంలో కూడా పిల్లలకు అవకాశం కల్పించాల్సింది. దూరమైనటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు కాలనీలో చేరాలంటే అక్కడ ఇల్లు స్థలాలు ఇచ్చిన వాళ్ళు కూడా అంత దూరం వెళ్ళి ఎందుకు, అక్కడ మాకు సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కూడా చేరడం లేదు మేడం. ఇప్పటికే దాదాపు 3,000 ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయి మేడం. మీరు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే, ప్రధానంగా రేషన్ షాప్ లేదు మేడం. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది ఫ్రీగా మేడం, కానీ వాళ్ళు రేషన్ తెచ్చుకోవాలంటే వాళ్ళ బాడిగిన్లకు వెళ్ళి దాదాపు కంటే ఒక 100 రూపాయల నుంచి 150 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఈరోజు స్టోర్కింగ్ కొనుక్కుంటున్న పరిస్థితి ఏర్పడింది మేడం మన ధర్మవరంలో. కానీ ఇప్పటికీ కూడా అధికారులకు ఆల్రెడీ ఇక్కడ ధర్మవరంలో పంతొమ్మిది ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆర్టీఓ సూర్యనారాయణ సార్ కూడా మేము విషయం తెలియజేసినాము. సార్ కూడా మా దగ్గరికి వచ్చినారు, కానీ రేకి మాత్రమే నాన్ పవర్స్ రిపోర్ట్ చేసినారు. కానీ ఇప్పటివరకు అయినా కూడా మాకు ఎటువంటిది స్పష్టమైన హామీ లేదు మేడం. మీరు మాకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి లేదు మేడం. ఆల్రెడీ అది అయిపోయినాక అయితే పుట్టపర్తి పెట్టారు కాబట్టి మీరు 40 నంబర్లు సమస్య మేడంతో మాట్లాడి కమిషనర్తో కమిషనర్ సార్ కూడా ఒక 5 మంది ఆ బాబు 4 ఏళ్ళు ఏ స్కూల్కి పంపిలాగా అక్కడే ఉన్నాం. ఇప్పుడు స్కూల్ లేక అడిగకపోతే నా 4 ఏళ్ళు ఏం చేస్తారు పంపించుకున్నారు. నమస్కారం. ఈరోజు ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో ఈ మహాధర్నా యొక్క ముఖ్య కారణం తుంపర్తి కాలనీని ధర్మవరం మున్సిపాలిటీలో విలీనం చేయాలని చేస్తూ పలు డిమాండ్లతో ఆర్డీ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది. కాబట్టి ఆర్డీఓ కార్యాలయం ముట్టడి ముఖ్య కారణం మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి, కలెక్టర్ గారు స్పందించి తుంపర్తి కాలనీలో మున్సిపాలిటీలో కలపాలని, అదేవిధంగా అక్కడ మౌలిక సదుపాయాలని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం. కాబట్టి అది అవ్వదు కాదని లేకుండా వెంటనే మున్సిపాలిటీలో కలిపి ప్రత్యేక వార్డుగా గుర్తించాలని ఈ విధంగా బహుజన్ సమాజ్ పార్టీ మరియు ప్రజా సంఘాలకు డిమాండ్ చేస్తున్నాము. చేయని పక్షంలో ఈ కాలనీ వాసులతో కలిపి రోడ్డు ధర్నాలు కావచ్చు, లేదంటే మేము హైకోర్టు పిల్లలు వేయడానికి సిద్ధంగా కావని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్కి ఏం విన్నవిస్తున్నామంటే, అయ్యా మీరు ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు, ఎమ్మెల్యే గెలిచారు, కానీ ఈ 2,000-3,000 కుటుంబాలను విస్మరిస్తూ వారి యొక్క సమస్యలు మీకు కనపడలేదా అని మేము వారిని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే తుంపర్తి కాలనీ మున్సిపాలిటీలో విలీనం చేయాలని విధంగా డిమాండ్ చేస్తున్నాము. ముందుగా మీడియా మిత్రులు నమస్కారం.
ధర్మవరం పట్టణానికి 6 కిలోమీటర్లు మరియు మున్సిపాలిటీ పరిధికి 2 కిలోమీటర్ల దూరంలో గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి తుంపర్తి కాలనీలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేదలకు 6,600 ఇండ్లు అక్కడ కేటాయించడం జరిగింది. అందులో ఇప్పటికే దాదాపుగా 1,500 మంది కుటుంబాలు జీవనం సాగించుకునే పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే 3,000 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేవు. అక్కడ ఒక పాఠశాల లేదు, అక్కడ ఒక ప్రభుత్వ వైద్యశాల లేదు, మరి అక్కడ ఒక సచివాలయం లేదు, మరి అక్కడ అంగన్వాడీ కేంద్రం లేదు. మరి వీటన్నిటితో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమనే ధర్మవరం పట్టణంలో ఈ రోజున రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజున ధర్మవరం పట్టణంలో 40 వార్డులుగా ఉన్నటువంటి వాటిని 48 వార్డులుగా చేస్తూ ఉన్నారు. 48 వార్డులలో చేస్తున్నటువంటి తరుణంలో తుంపర్తి కాలనీని కూడా మున్సిపాలిటీలో కలుపుకోవాలని చెప్పేసి తుంపర్తి కాలనీ వాసుల ప్రజలుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో రోడ్డుపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేయడానికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి తుంపర్తి కాలనీ వాసులు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. తుంపర్తి కాలనీ 6,600 ఇళ్ళు ఉన్నాయి. 1,500 ఇళ్ళులో కాపురం ఉన్నారు. అక్కడ కరెంటు కానీ, నీళ్లు కానీ, స్టోర్ కానీ, సచివాలయాలు కానీ, స్కూళ్ళు కానీ వసతులు అంటూ ఏంటివి లేవు. అధికారులు అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం మేము అక్కడికి వెళ్ళాము, కానీ ఏ వసతులు లేవు. అందుకు అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ స్పందించి మమ్మల్ని మున్సిపాలిటీలోకి కలపాలని కోరుకుంటున్నాం.